చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆశకి కృతజ్ఞతకి మధ్య ఎన్నికలు జరగాయన్నారు. కృతజ్ఞత ఓడిపోయి ప్రజలకు ఆశ పెట్టిన బాబు గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యమైన రాజు ఎవరైతే ఉంటారో ఆయన అదృష్టాన్ని బట్టి ఆయన మనస్తత్వాన్ని బట్టి ప్రకృతి సహకరిస్తుందంట. ఇప్పుడు ఎవరైతే రాజ్యం వెళ్తున్నారో ఎప్పుడైనా కానీ ప్రకృతి సహకరిస్తుందా? ఒకరన్నా కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది, కృతజ్ఞత ఓడిపోతుంది. కృతజ్ఞత చూస్తే జగన్మోహన్ రెడ్డి అయిపోయి ఆశ చూస్తే చంద్రబాబు. కాకపోతే ఆశ కలిపేయాలంటే మోసం చేయాలి. అది జగనన్న చేయలేకపోయి, మేము ఎవరం చేయలేకపోతున్నాం. వాళ్ళు మాత్రము కళ్ళు మిటకరించకుండా టాబ్లెట్ పట్టుకొని ఇంటింటికి ప్రశ్న రావణ్ అరెస్టుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్ టీడీపీకి అనుకూల వ్యక్తి. లోకేష్, బాలకృష్ణ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ రావణ్ పై కేసులు పెట్టలేదు. జనసేనలో కలిసి స్టేషన్ల వద్ద దాడికి ప్రయత్నించలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తమది గొడ్డలి పార్టీ అంటున్న చంద్రబాబుకు ముఖ్యంగా రోజులు దగ్గర పడ్డాయని కొడాలి నాని సంచలనంగా మాట్లాడారు. ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ లేకపోతే ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శలు చేసినప్పటికీ ఏయో కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో చెరువులు నింపేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ జిల్లాలో వర్షాలు లేక దాదాపు 90% చెరువులు ఎండిపోయాయని హరీష్ రావు అన్నారు. అయినా మోటార్లు ఆన్ చేయకుండా నీళ్లను దుర్మార్గంగానైతే దిగువకు కూడా వదులుతున్నారని కామెంట్స్ చేశారు. పొరుగున ఉన్న చంద్రబాబుకు గురుదక్షిణ కూడా చెల్లించేందుకు రేవంత్ రెడ్డి నీళ్లను యథేచ్ఛగా వదులుతున్నారని సెటిల్లు వేశారు. ఇది క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఈ చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి విత్ ఇన్ ఏ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. వై ఆర్ యు నాట్ రన్నింగ్ ద మోటార్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్? నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను 6 పేజీలు మొత్తం అక్షరం రాసుకున్నా. ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా. సొల్లు తప్ప, అబద్ధాలు తప్ప, అబద్ధాల ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. అసలు ఐ రికమెండ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం పెడదాం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో ఏదన్నా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. అది
ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నాడు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టిన పొయ్యిలు ఎక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల కూడా మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలు ఇద్దరు, సీతక్క మాట్లాడరు, సురేఖ గారు మాట్లాడరు. ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడతారు? రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈరోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెట్టవా, మాట్లాడదాం. నౌ కమింగ్ టు ద కాళేశ్వరం. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలే మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2,328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణహిత చేవేళ్ల గురించి అడగోలు మాట్లాడిండు, ఇవాళ సూదపూస లెక్క మాట్లాడుతుండు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారరు కదా, నువ్వు మార్చుకోవచ్చు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకొని ఉంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గ సమస్యలపై ఏ అధికారి అయినా కలిసి వినతి పత్రాలు అందజేయడం తన హక్కు అని గౌడ్ స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా ఆలయ కమిటీ చైర్మన్లతో కలిసి విచారించారని కూడా వివరించారని కూడా తెలిపారు. తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, బిజినెస్ రూల్స్, రాజ్యాంగ నిబంధనలపై పూర్తి అవగాహనతోనే వ్యవహరిస్తున్నానని కూడా చెప్పారు. తాను తప్పు చేసినప్పుడు ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. సర్పంచ్ మొదలుకొని ఎంపీ స్థాయి వరకు వివిధ దశల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వారి గ్రామానికి సంబంధించి కానీ, వారి మండలానికి సంబంధించి కానీ, వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలపై అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, ఎస్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీపూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకుని వాళ్ళ ఆఫీస్కి నేను వెళ్ళి ఆలయాల వారీగా వారికి మా చైర్మన్లతో రిప్రజెంటేషన్ ఇప్పించాను. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ, లేకపోతే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను.
ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్షలో పాల్గొంటారు. అసలు నేను తప్పే చేయలేదు, వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మేడిగడ్డ కుంగిపోవటానికి బాధ్యత కూడా వారిదేనని కూడా అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన ఆయన కాళేశ్వరం అంశంపై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజల బాధ్యతే తమ ప్రాధాన్యమని కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ మరీ నీకు కావాలని అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ తీసుకోండి. అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు లా ఏదన్నా నిపుణులను కూర్చునబెట్టి, అది ఏదన్నా అధికారులను కూర్చునబెట్టి ఏదన్నా ఉంటే అప్పుడు ఆలోచన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు నాకు 3 నెలలు రాసియండి, 3 నెలలు రాసియండి, ఎట్లా రాసిస్తావు? వారసత్వం ఇదే అదే. అసలు నాకు విచిత్రంగా ఎంత ఫన్నీ అనిపిస్తుంది హరీష్ రావు గారి మాటలు. అంటే గవర్నమెంట్ ఒక 2.5 ఏళ్లలో వాళ్ళ గవర్నమెంట్ లేకపోయేసరికి అసలు వాళ్ళ స్థిమితం కోల్పోయి ఏదో ఒకటిగా మాట్లాడాలి, తొందరగా ఏదో వీళ్ళని బ్లేమ్ చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ని, సీఎం రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ రెడ్డిని బదలాం చేయాలనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అహోబిలం తలనీలాల వ్యవహారంపై మాజీ మంత్రి భూమన అఖిలప్రియనైతే మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి మధ్య మాటల యుద్ధమైతే తారస్థాయికి చేరుకుంది. పరస్పర ఆరోపణలు, సవాళ్లతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇక తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని కూడా గంగులకు భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. అహోబిలం వద్ద చర్చకు ఏర్పాటు చేసిన అఖిలప్రియ అక్కడే గంగులకైతే ముఖ్యంగా గంగుల కోసం కూడా వేచి చూస్తూ ఉన్నారు. అయితే గంగులు రాకపోవడంతో తాజాగా ఆయన ఇంటికి బయలుదేరారు భూమా అఖిలప్రియ. దీంతో ఆళ్లగడ్డలో యుద్ధ వాతావరణం నెలకొంది. గంగుల ఇంటి వద్ద భారీగా పోలీసులైతే మోహరించారు. ఇక మొత్తానికి పోలీసుల ఎంట్రీ ఇరు వర్గాల మధ్యనైతే ప్రస్తుతం ప్రశాంతంగా వాతావరణం నెలకొనడంతో ఆళ్లగడ్డలో టెన్షన్ అయితే తగ్గిందని చెప్పాలి. గంగుల బ్రిజేంద్ర ప్రెస్ మీట్ 2 సార్లు పెట్టి ఏ విధంగా ఇరుక్కున్నాడు, ఏ విధంగా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఈ గంగుల బ్రిజేందర్ కి, ఈ సీఈఓకి ఏ విధంగా కనెక్షన్ ఉండేది అనేది కూడా చాలా స్పష్టంగా ఈ ప్రెస్ మీట్లలో అర్థమైందని చెప్పి మరొకసారి బ్రిజేందర్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నా పని సులభం చేసినాడు. ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, మరి ఇది మఠం చేతిలో ఉంటే బాగుంటుంది, ఎండోమెంట్ చేతిలో ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యే మాట్లాడకూడదు, కేవలం అహోబిలం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగంటే ఈరోజు అహోబిలము మఠం చేతిలో ఉందా, ఎండోమెంట్ చేతిలో ఉందా పక్కన పెడితే, ఎండోమెంట్ చేతిలో ఒకవేళ ఎండోమెంట్ కింద అహోబిలం టెంపుల్ ఉంటే దానికి ఒక అకౌంటబిలిటీ ఉండేది, జవాబుదారీ ఉండేది. ఎవడు పడితే వాడు వచ్చి అర్ధరాత్రి పూట దేవుడికి సంబంధించిన తలనీలాలు తీసుకోబోతూ అడ్డంగా దొరికిపోయి ఇటువంటి సందర్భాలు ఉండేవి కాదు. ఏదైతే ఉద్యోగాల విషయంలో కొంచెము ట్రాన్స్పరెన్సీ ఉండేది. డబ్బులు భక్తులు వేసే ఉండిలో వేసే డబ్బులు ఎక్కడికి ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఖర్చు పెడుతున్నారు, ఏ రాష్ట్రాలకు పోతున్నాయి అనేది ఒక అకౌంటబిలిటీ ఉండేది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. దానికి కూడా డిఫరెన్స్ తెలియకుండా ఈయన ఎమ్మెల్యే ఎట్లన్నాడో గతంలో నాకు అర్థం కావట్లేదు. గంగుల బ్రిజేంద్ర ప్రెస్ మీట్ 2 సార్లు పెట్టి ఏ విధంగా ఇరుక్కున్నాడు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎంపిక అంశంలోనైతే విభేదాల నేపథ్యంలో గాంధీభవన్ కు వెళ్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే మందుల సామీలైతే వర్గానికి చెందిన వారు బులేరో వాహనంపై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాళ్లు, కర్రలతో జరిగిన ఘర్షణలో పలువురు అయితే గాయపడగా పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. అనంతరం పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలనైతే చెదరగొట్టారు.
ఏ చక్కదనం పక్క బుద్ధు 2 బుద్ధు 20 50 దాకా పక్క గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే నయమని డీజీపీ సివి ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కల్చర్ పెరగడం పట్ల సివి ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకంగా ఉండేవారని, వారి ప్రభావం తగ్గిన తర్వాత గంజాయి రవాణా పెరిగిందన్నారు. డ్రగ్స్ ఇప్పుడు ముఖ్యంగా ఇళ్లకు, స్కూళ్ల పరిసరాలకు కూడా చేరుతున్నాయని హెచ్చరించిన ఆయన ఇప్పుడే కట్టడి చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. గంజాయి నిర్మూలన కోసం అందరూ కలిసి పోరాడాలని కూడా పిలుపునిచ్చారు. గంజాయి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చాలా గట్టిగా వారి పట్ల మేము వివరించబోతున్నాం. వీరికన్నా స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లో దూరుతున్నారు, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. స్కూల్స్ దగ్గర పాన్ డబ్బాల్లో చాక్లెట్లలో కలిపి వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులు మృతి చెందారంటూ 3 మెన్ కమిటీ నివేదిక ముఖ్యంగా అందించింది. గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్లు 3 మెన్ కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. ఇటీవల గల్లంతైన మత్స్యకారులపై విచారణ చేపట్టిన కమిటీ మత్స్యకారులు ప్రమాదంలో మరణించినట్లు నివేదిక ఇచ్చింది. 3 మెన్ కమిటీ విచారణ పూర్తి చేసిన తరుణంలోనైతే మృతదేహాల గురించి ఎటువంటి స్పష్టత లేకుండానే సెర్చ్ ఆపరేషన్ అయితే ముగించిందన్నట్లయింది. కాగా 3 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. రాకాసి అలల తాకిడికైతే బోటు బోల్తా పడడంతో 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారే చిన్న అనే మత్స్యకారులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా మిగిలిన 6 ఆచూకైతే ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలోనైతే గాలింపు చర్యలు చేపట్టారు. గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన వివరణ అయితే ముఖ్యంగా విచారణ వివరాలను 3 వారాల్లో సీల్డ్ కవర్లో సమర్పించాలని పోలీసులకైతే ఆదేశించింది. ఈ కేసులో భాగంగా పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారని, అదే పోలీసులు విచారణ జరిపితే న్యాయం జరగదని కూడా పిటిషనర్ అయితే వాదించారు. అయితే పోలీసులకు మరో అవకాశం ఇవ్వాలని భావించిన హైకోర్టు విచారణ పురోగతిపై పూర్తి నివేదికను కూడా సీల్డ్ కవర్లో అందజేయాలని స్పష్టం చేసింది. ఐసిన్ ఆల్ ఖైదా భావజాలాన్ని ఆన్లైన్లో ప్రచారం చేస్తూ యువతను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణల కేసులో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఏపీలోని విజయవాడలో ఉన్న వించిపేటలో ఓ నిందితుడి ఇంటితో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. సోదాల్లో భాగంగా కీలక డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మార్చి నెలలో ఈ కేసులో భాగంగా విజయవాడకు చెందిన 3 సహా మొత్తం 12 మందినైతే పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కేసును ఎన్ఐఏ బదిలీ చేశారు. నిందితులకు ముఖ్యంగా ఐసీఎస్, ఆల్ ఖైదా అనుబంధ సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తీరని నష్టం జరుగుతోంది. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలలో పాత బంగ్లాలు కూడా కూలి ఆస్తి నష్టం అయితే జరిగినట్లయితే చెప్పుకోవచ్చు. ఇక మహారాష్ట్ర పూణె సమీపంలోని పింప్రి, చించ్వాడ్లో ఊహించని ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఎడతెరిపి లేని భారీ వర్షాల దాటికి కొండంత ఉన్న ఓ భారీ చెత్త కుప్ప జారిపడి పక్కనే ఉన్న 3 అంతస్తుల పరిపాలన భవనంపై అయితే పడింది. దీంతో ఆ భవనం పీక మేడలనైతే కుప్పకూలింది. ముఖ్యంగా ఈ ఘటనలో సుమారు 15 మందికి పైగా శిథిలాల కిందనైతే చిక్కుకు ఉన్నారు. వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. కాగా ప్రాణ నష్టంపై క్లారిటీ లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోహిణి సెక్టార్ 16 ప్రాంతంలో ఉన్న 4 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కూలిపోయిన భవనం చాలా పాతదిగా ఉన్నట్టు సమాచారం. ఆ భవనంలో కొన్ని మరమ్మతుల పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు, ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా అనే విషయాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ఇక ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తుర్కీలో జరుగుతున్న నాటో సదస్సు సందర్భంగా మాట్లాడిన ఆయన ఇరాన్ వైఖరి సరిగ్గా లేదని, అవసరమైతే ఈ రాత్రి మరింత తీవ్ర స్థాయిలో దాడులు చేపట్టే అవకాశం ఉందని అన్నారు. గత రాత్రి అమెరికా దళాలు జరిపిన దాడుల్లో 28 ఇరాన్ నౌకలను ధ్వంసం చేశామని ట్రంప్ అయితే పేర్కొన్నారు. అవసరమైతే విద్యుత్, గ్రిడ్, నీటి సరఫరా వ్యవస్థలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. అలాగే ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ప్రస్తావించారు. హర్ముజ్ జలసంధిలో ముఖ్యంగా దిగ్బంధనాన్ని తిరిగి అమలు చేసే అవకాశం కూడా ఉందని, అయితే అది ఇరాన్కే పరిమితమవుతుందని ట్రంప్ అయితే తెలిపారు. ఇక భారత్ లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ ముఖ్యంగా గ్యాంగ్స్టర్లలో ఒకడైన సతీందర్జిత్ సింగ్ అయితే అలియాస్ గోల్డీ బ్రాన్ అయితే పట్టుకోవడానికి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. అతన్ని అరెస్టు చేయడానికి అవసరమైన సమాచారం అందించే వారికి $50,000 రివార్డును కూడా బుధవారం ప్రకటించింది. లారెన్స్ బిష్మోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ లో గోల్డీ బ్రాక్ కీలక సభ్యుడిగా ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని FBI అయితే వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్మోయ్ పై అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలైతే నమోదు చేసిన కొన్ని గంటల్లోనే ఈ రివార్డు అయితే ప్రకటన వెలువడటం గమనార్హంగానే తీసుకోవచ్చు. ఆపరేషన్ హర్దుబాల్ పేరుతోనైతే భారతీయ సంఘటిత నేట మూఠాలపై చేపట్టిన భారీ దర్యాప్తులో భాగంగా ఈ చర్యలైతే తీసుకున్నారు. గోల్డీ బ్రార్ ఉత్తర అమెరికాలో బిష్మోయ్ గ్యాంగ్ కు నాయకత్వం వహిస్తున్నారని FBI తన ప్రకటనలో పేర్కొంది. అమెరికా, కెనడాలో పలు హింసాత్మక చర్యలకు ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్లు ఆరోపించింది.